రీతిగా ఉన్నటువంటి మా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచి, నీ కాపుదలలో మమ్మల్ని క్షేమంగా ఉంచి ప్రభా, మరో ఒక దినాన్ని ప్రభునంతని మేము చూడటానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభు ఈ రోజుని మాకు జీవ కిరీటంగా, ఆయా దయా కిరీటంగా మీరు మాకు బహుకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అన్నిటికంటే మరి ముఖ్యంగా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము తండ్రి అయా మేమందరం ఒక సంఘంగా, సహవాసంగా కూడి ప్రభా ప్రార్థించటానికి, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ఈ సమయంలో ప్రభా నేను తండ్రి మరి మేము వాక్యంలోకి ప్రభా నేను తండ్రి వెళ్ళబోతా ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఎవరైతే ప్రభా నేను తండ్రి నీ దాసుడు ప్రభా నేను దేని దాసుడు ప్రభా నేను తండ్రి ఈ వాక్యాన్ని వెత్తబోతూ ఉంటుండగా ప్రభా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటి బోరగా వాడుకోమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మతో నింపి అయ్యగారి ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. అలాగే ప్రభానం తండ్రి నీ దాసుడు మాట్లాడుతూ ఉంటుండగా మేమందరం ఏకీభవించి అయ్యా మరి గ్రహించడానికి మాకు సహాయం చేయండి. నిద్రమొత్తు మూర్ఖ స్వభావం లేకుండా ప్రభానం తండ్రి విని గ్రహించి మా దైనందిన జీవితంలోకి మేము అన్వయించుకోవడానికి మా అందరికీ నీ సహాయం నీ కాపుదల ఉంచమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. అయా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభా అతి మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సిస్టర్ గోడపాటి గారు, ఝాన్సీ గారు ప్లీజ్. క్రైస్తవులండి అందరికీ. మరి ఈ రోజు మనకి వాక్యం అందించడానికి మన మధ్యలో సహోదరి జానకి రవిచంద్ర గారు ఉన్నారండి. వారు మనందరికీ సుపరిచితులే. వారి గురించి చిన్న పరిచయం అండి ప్రతి వారి కోసం. సహోదరి జానకి రవిచంద్ర గారిని మిమ్మల్ని ఎలా పరిచయం చేసుకోవాలనుకుంటున్నారని మేము అడిగినప్పుడు వారు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ లో ఎవాంజలికల్ యూనియన్ కు సీనియర్ అడ్వైజర్ గాను మరియు ఇండోర్ రీజియన్ ప్రాంతీయ కోఆర్డినేటింగ్ టీమ్ చైర్పర్సన్ గా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా నేను కేవలము పాపిని, దేవుని దయతో 12 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డాను అని పరిచయం చేయమని కోరారు. వారి దేన మనసుకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. సహోదరి జానకి గారు ప్రస్తుతం YWAM ఇండోర్ లో సేవలు అందించుచున్నారు. యేసయ్యను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని, అనేక మందికి ఆయన గురించి తెలియజేయాలన్నది వారి మనోభిలాష. మన దేశం కొరకు కన్నీటి విజ్ఞాపనే ప్రభుతో వారి సహవాసం. జానకి గారి ప్రియమైన భర్త బ్రదర్ రవిచంద్ గారు ఇండోర్ లోని YWAM స్కూల్ కు డైరెక్టర్ గా సేవలు అందించుచున్నారు. వారికి 2 పిల్లలు, కుమార్తె స్నేహ వన్య బీటెక్ సెకండ్ ఇయర్ మరియు కుమారుడు శ్రేయాన్ 6వ తరగతి చదువుతున్నారు. భారతదేశంలోని MHOW మరి మధ్యప్రదేశ్ నందు వారి నివాసం. వెల్కమ్ సిస్టర్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని స్టార్ట్ చేసుకున్నాం అండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగింది, కృప కలిగిందేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ లెక్కలో ఉంచి కేవలము నీ ఉచిత కృప చొప్పున ఆయన ఈ విధంగా కాచి కాపాడి మరొకమారు మీ సన్నిధి మమ్మల్ని రానిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు వేసేయాలి. మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి మీరే మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని మీ ఆత్మశక్తి చేత నన్ను నింపి, మాట్లాడేది నేను కాదు కానీ నాకు మాటలు మీరు అందించి మరి మా అందరి మధ్యలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని మేమందరము ధ్యానిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచమని, బలపరచమని, మీరే సమస్తమైన మహిమాగంత ప్రభావం పొందుకోమని, మరి ఈ యొక్క జూమ్ లింక్ని మమ్మల్ని అందరినీ నన్ను మీ దయగలిగిన హస్తాలు కప్పెట్టు మాతో ఉంచిన మీ సన్నిధికై మీ కృపకై వందనాలు చెల్లించుకుంటూ యేసు దివ్య నామమున స్తుతించి అడుగుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా మాట వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ ఆల్. మరొక మారు ఈ జూమ్ కూడికలో ఈ విధంగా వాక్యం షేర్ చేసుకోవటానికి దేవుడు చూపిస్తున్న కృప కొరకే దేవునికి వందనాలు. బాబీ రత్నాకర్ బ్రదర్, రూప అక్క, ఇంకా కోర్ కమిటీ సభ్యులందరికీ, ఝాన్సీ గారి, స్వరూప్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మరి ప్రతి ఉదయాన్న ఈ విధంగా జూమ్ లింక్లో జాయిన్ అయ్యి, అది జాన్సన్ బ్రదర్, ఇంకా కొంతమంది సిస్టర్స్, ప్రతి ఒక్కరు రెగ్యులర్గా, ఝాన్సీ సిస్టర్ గారు, ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చాలా మంది, వాళ్ళు కూడా 420కి ఆల్రెడీ 15-16 మెంబర్స్ ఉన్నారు. ఇదంతా దేవుడు మీకు కృపను అనుగ్రహించారు. అందరూ ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరి ప్రార్థనలకే వందనాలండి. మార్నింగ్ కూడా జీవా సిస్టర్ ప్రేయర్ చేశారు. మరి ఐరన్ రీటా సిస్టర్ గారు కోలుకుంటా ఉన్నారు. నిన్నటి దినాన ఆవిడతో మాట్లాడడం జరిగింది. కొంచెం ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటానికి ఆవిడ ట్రై చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉన్నారు. ఇంకొక బ్రదర్ వస్తారు ఈ 21కి ఆవిడని చూసుకోవడానికి. మీ అందరి ప్రార్థనలకే వందనాలండి. వాక్యానికి వెళ్ళే ముందు సారీ అండి, అంటే నేను ఈ గ్రూప్లో లాస్ట్ వరకు ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి ఇంకో గ్రూప్ స్టార్ట్ అవుతుంది. అది నేషనల్ ప్రేయర్ టీమ్, ఓన్లీ ఇంటర్సెషన్ ప్రేయర్ జరుగుతుంది. దాంట్లో కూడా ఈ మధ్య ఒక్క 10 minutes వాక్యం ధ్యానిస్తున్నారు. అది కూడా రెవల్యూషన్ ధ్యానిస్తా ఉన్నారు. నేను కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుని దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మనం ఈ దిన వాక్యం కొరకు దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం ధ్యానించుకున్నాము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేది. అదేవిధంగా 14వ వచనంలో, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, కీర్తనలో భక్తులు చెప్తున్నారు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకున్నాను చెప్తున్నారు. ఇక్కడ ఆసాఫ్ గారు రాసిన కీర్తనలో ఈ విధంగా మనం చదువుతున్నాం. అయితే ఈ స్తుతి చెల్లించడం అనేది అన్ని సమయాల్లో మన వలన అవుతుందంటారా? మనకి స్తుతి చేయాలని తెలుసు, కానీ అన్ని సమయాల్లో మనం చేయగలం అంటారా? అదేవిధంగా కీర్తనలు 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో, ఇవాళ మెయిన్ మన థీము కృప, దేవుని కృపను గురించి ధ్యానించుకుందామండి. ఇక్కడ 31వ అధ్యాయము 10వ వచనంలో కీర్తనకారు చెప్తున్నారు కదా, 9వ వచనం నుంచి చూద్దాం. దావీదు భక్తులు చెప్తున్నారు, యెహోవా నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను, నా నెలవర్లకు భీకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడుతుని, ఓటుకుండ వంటి వాడనైతిని. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నారు, ఆయన్ని చూసినప్పుడు వీధిలో ఆయన కనిపించినప్పుడు ఆయన ఎదుటి నుండి పారిపోతున్నట్టుగా మనుషులు చూస్తా ఉన్నాం మనం. అట్లాగే నేను అసలు మరణమై స్మరణకే రాకున్న వానిలాగా ఉన్నాను అని చెప్తున్నారు. మరి ఇలాంటి సమయాల్లో మనం దేవుణ్ణి స్తుతించగలమంటారా? అలాగే మరి ఒక భక్తులు చెప్తా ఉంటారు, ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఆల్ అవర్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ గాడ్స్ అపాయింట్మెంట్స్ అని. మన జీవితంలో దానికి ఎగ్జాంపుల్ గా ఏదైనా వాక్యం చెప్పగలరా? అంటే మన జీవితంలో ఏదైతే నిరాశ పరిస్థితులు ఉన్నాయో అవి మనలో యాక్సిడెంటల్ గా సడన్ గా జరిగినవి కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక చేతే అట్లాంటి పరిస్థితులు ఉద్దేశం చేతే అనుమతించబడినాయి. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పగలరా ఎవరన్నా?
జోసెఫ్ అండి. జోసెఫ్ జోసెఫ్. జోసెఫ్స్ థ్యాంక్ లైఫ్. యూ అండి. అవునండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మాక్సిమం మనం ఇట్లా చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుల జీవితాల్లో అట్లా విరవబడిన అనుభవాల్లోంచి వారు దేవుని కొరకు పాత్రలుగా సాధనాలుగా వాడబడ్డారని. సో మనం ఈ గ్రూప్ లో జాయిన్ అవుతున్న మనందరికీ ఎక్కడో ఒక చోట తప్పకుండా ఆశ ఉంది. అందుకే మనందరం దేవుని సన్నిధిలో రాగలుగుతున్నాం. ఏమని దేవుని చేతిలో మనం వాడబడాలి, సాధనాలుగా ఉండాలి, ఆయన్ని మన జీవితాల ద్వారా మహింపరచాలి అని చెప్పి. అది అందరికీ ఉంటది. అయితే దాంతో పాటు సాధనాలుగా వాడబడాలంటే మనకి ఇప్పుడు ఏదన్నా ఒక పని ఉందంటే దానికి ప్రామిస్ ఉందంటే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి మనకి. అంటే దాంతో పాటు కొన్ని చేయాల్సిన ఆజ్ఞలు గాని అట్లాంటివి. ఇది మనం చూద్దాం. మరి పౌలు భక్తుడి జీవితంలో కూడా అట్లానే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం యోబు గారి జీవితం కూడా చూసుకోవచ్చు. ఆయన జీవితంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిందంటే అవన్నీ దేవుడు అనుమతించబట్టి, దేవునికి ఒక ప్రణాళిక ఉండబట్టి అవన్నీ వచ్చాయి. అట్లాగే 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 15, 16 వచనంలో అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆయన సాధనం అంట. అయితే ఏంటి? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? అన్నయ్యతో చెప్తున్నారు కదా. నువ్వు పౌలు భక్తుడి దగ్గరికి వెళ్ళి, పౌలు మనకు తెలుసు కదా, దమస్కు మార్గంలో తను కింద పడిపోయి అట్లా కనుచు పోయినప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు 3 రోజులు తన దగ్గరికి ఇతను పంపిస్తారు అన్నయ్యను దర్శించి. అయితే పౌలు గురించి ఏం చెప్తున్నారు? ఇతను నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించువన్నో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అంటే దేవుడు ముందే ఆయన పౌలు భక్తుని ఏర్పాటు చేసుకునేటప్పుడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో, ఎన్ని దెబ్బలు తింటా, ఎట్లాంటి శ్రమల ద్వారా ఆయన ప్రయాణం కొనసాగబోతుందో దేవుడు ముందే చెప్పారు. సో అందుకని పౌలు జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే పరిస్థితులన్నిటిని కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇది పౌలు భక్తుడు ఏం చెప్తున్నారు ఈయన మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నారు కదా, 1వ అధ్యాయము 28వ వచనంలో ఇదే పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మనం చూస్తున్నాం కదా, మనం మెయిన్ దేవుని కృపను ధ్యానిస్తా, అదేవిధంగా ఆయన్ని స్తుతించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది ఎట్లాగూ సాధ్యమో దేవుని వాక్యం నుంచి దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తారు. అది ఎట్లా అంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకుంటున్నట్లు. మనం ఏ సమయంలో కూడా ఎప్పుడు అతిశయించకుండా ఉండటం కోసం చెప్తున్నారు. మన యోగ్యతను బట్టి గొప్పవాళ్ళమని, జ్ఞానులమని దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన మహిమ కొరకు ఆయన సాధనాలుగా పిలుచుకోలేదు. కానీ ఎవరిని పిలిచారంటే నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఏం చెప్తున్నారు? అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని చెప్తున్నారు. మనకున్న యోగ్యతల్ని, స్థితిగతుల్ని, మనకున్న జ్ఞానాన్ని, లేకపోతే మన లైఫ్ లో మంచిగా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయగలమా, ఇట్లాంటి మన యోగ్యతలను బట్టి దేన్ని బట్టి అతిశయించకుండా దేన్ని బట్టి అతిశయించాలంటే ప్రభువుని బట్టి మాత్రమే, ప్రభువునందే అతిశయించాలన్నారు. అది ప్రభువునందే అతిశయించడం అంటే ఎట్లాగూ? ఇర్మియా భక్తుడు చెప్పిన వాక్యాన్ని కోట్ చేస్తున్నారు కదా, మనందరికీ తెలుసు కదా. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 24వ వచనంలో ఉంది కదా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఇది కూడా మూలవాక్యంగా చూడొచ్చండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 24వ వచనంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మనం దేన్ని బట్టి అతిశయించాలంటే ఆయన కృప, దేవుడే కృప చూపించే వాళ్ళని, ఆయనే నీతి న్యాయాలు జరిగించేవాడు ఆయనని మనం తెలుసుకొని ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. సో దేవుడి కృపను గురించి మనం ధ్యానించేటప్పుడు చాలా మంది మాక్సిమం అందరి భక్తుల జీవితాల్లో మనం అదే చూస్తున్నాం. అక్కడ దాకా ఎందుకు, మన జీవితాల్లోనే దేవుని కృప అంటే ఈ కోవిడ్ తర్వాత మాక్సిమం అందరికి అర్థమై ఉండొచ్చు కదా. నిజంగా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, బలవంతులు, ఆరోగ్యవంతులు, ఈవెన్ డాక్టర్స్ మరి వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోయారు ఆ కోవిడ్ టైంలో. కానీ మనం ఆ కోవిడ్ని తట్టుకొని ఇప్పటి వరకు ఉన్నామంటే అది దేవుని కృపే, కేవలము ఆయన మహాకృపను బట్టి మాత్రమే. అదేవిధంగా మరి ఆయన కృప ఏంటి అనేది ఈ దావీదు భక్తుని జీవితంలో మనం దావీదు క్యారెక్టర్ గురించి కూడా కొంచెం స్టడీ చేద్దాం. ఎందుకంటే ఆయన ఎక్కువ ఆయన కృపని గురించి మరి ధ్యానిస్తూ ఉంటారు. దావీదు మనం ఆల్రెడీ 31 Psalms లో చదువున్నాము. ఆయన ఉన్న పరిస్థితి, ఆయన దుఃఖంతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎట్లా దేవుని కృపను చూడగలిగారు, దేవుని అద్భుత కార్యం ఆయన జీవితంలో జరిగింది అన్నది. అదేవిధంగా మరి రాజులు మనం చూడొచ్చు కదా. రాజుల గ్రంథం నుంచి కూడా ఇజ్రాయేలీల రాజులు, యూదా రాజుల గ్రంథం నుంచి, మెయిన్ గా మన యూదా రాజుల గ్రంథం నుంచి చూసినప్పుడు హిజ్కియా గారి గురించి మనం ధ్యానిస్తే, హిజ్కియా గారికి దేవుని కృపను బట్టే మనందరికీ తెలుసు. ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే జస్ట్ అట్లా గోడ వైపు తిప్పుకొని ఏం కన్నీటి ప్రార్థన చేస్తారు కదా. మనందరికి తెలిసి అన్ని వాక్యాలు చదవట్లేదండి మనం. నేను ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎట్లా కన్నీటితో ప్రార్థన, ఎట్లా నేను యథార్థంగా నీ సన్నిధిలో నేను ఇప్పటి వరకు ఉన్నానో. మనకు తెలుసు ఆయన మంచిగా పరిపాలన చేస్తారు. మరి ఆ ఉన్న విగ్రహాలన్నిటినీ తీసివేసి మంచిగా పరిపాలన చేసిన టైంలో 1 Kings 18th chapter 4th verse లో చూడొచ్చు మనం ఇది హిజ్కియా గారి గురించి. ఆయన అంతా మంచిగా బిహేవ్ చేసినప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ప్రవక్త వచ్చి చెప్తారు, ఆయన యెషయా గారు, ఇంకా నీ సమయం అయిపోతుంది అంటే, ఇంకన్నిటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళా 15 years ఎక్స్టెండ్ చేసినట్టుగా చూస్తున్నా. ఆయన కృపను ఆయన చూశారు. అయితే ఇక్కడ నేను ఈ విషయంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, హిజ్కియా వాళ్ళ నాన్నగారు ఆహాజ్. హిజ్కియాకి ఎట్లా వచ్చినాయి ఈ భయభక్తులు? ఆహాజ్ గారు 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన 25 ఏండ్ల వాడే పరిపాలన మొదలు చేస్తాడు ఆహాజ్ రాజు అనేది. ఆయన జనరల్ గా మనం అనుకుంటాం తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళైతే పిల్లలు కూడా అట్టా భయభక్తులు ఉంటారని. అది అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ కరెక్టా అంటే చెప్పలేము. ఇక్కడే నేను చెప్పాలనుకున్నాను, దేవుని కృప అనేది ఎంత ఇంపార్టెంటో. అఫ్ కోర్స్ మనం పెంచే పద్ధతి, మన ప్రార్థనలు ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి. కానీ మోర్ ఓవర్ వీటన్నిటికీ మించి ఇవన్నీ కావాల్సిందే. అయితే వీటిని బట్టి మనం అర్చించడం లేదు, కానీ దేవుని కృప మాత్రమే మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, ఏదైనా మన జీవితంలో కలిగి ఉన్న ఏ పరిస్థితులైనా వాటన్నిటికి కూడా దేవుని కృప మాత్రమే ఆధారం అని ఇక్కడ వాక్యం ద్వారా నేనైతే నేర్చుకుంటా ఉన్నాను. మరి ఆహాజ్ గారు తను చెడ్డగా ప్రవర్తిస్తాడు, తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు. 16వ అధ్యాయము 1వ వచనంలో చూడొచ్చు. మొదటి రాజులు. ఎందుకంటే ముందు మనం ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. ఏలి ఇద్దరు కొడుకులు కూడా అక్రమంగా, అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి లేకుండా, ఏలి భయభక్తులు ఉన్నప్పటికీ కొడుకులు భయభక్తులు లేకుండా చెడిపోయి ఉంటారు. మొదటి సమూయేలు చూడొచ్చు కదా, ఏలి వాళ్ళని గద్దిస్తాడు కూడా. ఏమని? మొదటి సమూయేలు 2వ అధ్యాయము
25వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. వాళ్ళ తండ్రి మొరపెట్టాడు, చెప్పాడు, అయ్యా మీరు ఇట్లా చేస్తే ఎట్లాగూ, మరి మనుషుల పట్ల తప్పు చేస్తే మనుషులు ప్రార్థన చేయొచ్చు కానీ, విజ్ఞాపన చేయొచ్చు కానీ, మీరు యెహోవా విషయంలోనే పాపం చేస్తున్నారు. మీ కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడయ్యా, ఇదంత ఘోరమైన తప్పు అని చెప్పినా మొరపెట్టినా కానీ వాళ్ళు వినలేదు. ఎందుకు వినలేదు అంటే అక్కడ రాసుంది, దేవుడు ఇంక వాళ్ళని చంపదలుచుకున్నాడు కాబట్టి వాళ్ళు విననట్టుగా. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఆయన కృప ఉంటే గనక ఆయన వాళ్ళ మాట విని సరి చేసుకునే వాళ్ళేమో వాళ్ళ జీవితాల్లో. సో, ఈ ఏలీ భక్తుడు మరి దేవునికి ఇష్టంగా ఉన్న యాజకులు ఉన్నప్పటికీ మరి వాళ్ళ కొడుకులు ఉండలేకపోయారు. అయితే మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు ఒక మాట, అదే సేమ్ ఏలీ దగ్గర పెరిగిన సమూయేలు మనందరూ తెలుసు కదా, చిన్న వయసులోనే సమూయేలుని అక్కడ విడిచిపెట్టి వచ్చింది వాళ్ళమ్మ. మరి అదే సమూయేలు ఆ ఏలీ దగ్గరే పెరిగాడు, కానీ ఆ సమూయేలు మంచి ప్రవక్తగా ఇశ్రాయేలీయుల కొరకు నిలబడ్డాడు, దేవుని పరిచయం చేయగలిగాడు. సేమ్ మరి తను ఏలీ కొడుకులైతే చెడిపోయారు కానీ అక్కడే పెరిగిన సమూయేలు ప్రవక్త పెరిగాడంటే అది ఆయన కృప కాదా? అట్లాగే మళ్ళా మనం చూస్తాము, సమూయేలు కొడుకులు వాళ్ళు ఏమంటారంటే, ఇశ్రాయేలీయులు వచ్చి, ఇదిగో నువ్వైతే మాకు బాగా న్యాయం తీరుస్తా ఉన్నావు, చేస్తా ఉన్నావు, నువ్వు ఉన్నట్టు నీ కొడుకులు మాకు అనిపించట్లేదు, సో మాకు రాజుని నియమించని చెప్పి రాజుని కోరుకుంటారు. అప్పుడు మనం చూస్తాం, అంటే సమూయేలు ఉన్నంతగా వాళ్ళ కొడుకులు లేరు. సమూయేలు మరి దేవుని బిడ్డ, ఎంత మంచిగా ఉన్నాడు, చిన్నప్పటి నుంచి దేవుని మాట విన్నాడు. మరి తన కొడుకుల్ని కూడా ఆబ్వియస్లీ మంచిగానే పెంచుంటారు కదా దేవుని భయభక్తుల్లో. కానీ అక్కడ మరి కొంచెం కొడుకుల విషయంలో తేడా చూస్తున్నాం. మరి అక్కడ కూడా దేవుని కృప మాత్రమే మనకు ఆధారం. మన యొక్క ఎఫర్ట్స్ కాదు కానీ, మన ప్రయాస కాదు కానీ, కృప ఆధారం అన్నది కనిపిస్తా ఉంది. అదేవిధంగా మన తర్వాత కొడుకులు లేకపోయినప్పటికీ వాళ్ళ కొడుకులు మరలా దేవునిలో ఉన్నట్టు, వాళ్ళు దేవుని కొరకు వాడబడినట్టుగా ఉంది. అది మరి దేవుని కృపే. ఇట్లా ఇక్కడ చూస్తుంది ఏంటంటే, జిగ్జాగ్లో అంటే ఒకళ్ళ తండ్రి సరిగ్గా లేనప్పటికీ వాళ్ళ కొడుకులు బాగున్నట్టు, మళ్ళీ వాళ్ళ కొడుకులు బాగున్నా మళ్ళీ ఆ బాగున్న వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉన్నట్టేమీ లేదు. అది మనం చూడొచ్చు. ఫస్ట్ కింగ్స్ 16th చాప్టర్ 16వ అధ్యాయము 1వ వచనంలో, ఫస్ట్ కింగ్స్ కాదండి, సెకండ్ కింగ్స్ 16వ అధ్యాయము 1వ వచనం. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించును. ఆహాజు ఏలనారంభించినప్పుడు 27 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక, ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించును. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండము దాటించును. ఇట్లా ఈ విధంగా ఎవరి గురించి, యూదా రాజైన ఆహాజు గారి గురించి మనం చదువుతా ఉన్నాం. 2వ రాజులు 16వ అధ్యాయం 1వ వచనంలో. ఈ ఆహాజు గారు ఎవరంటే హిజ్కియా రాజుగారి తండ్రి. హిజ్కియా రాజుగారి తండ్రి మరి తను సరిగ్గా లేడు, దేవునిలో లేడు. మరి దేవుడు వెళ్ళగొట్టిన ప్రజలు చేయకూడని పాపాలు చేస్తా, విగ్రహారాధన చేస్తా ఉన్నాడు. కానీ మరి తన కుమారుడైనటువంటి హిజ్కియా గారు మంచిగా ఉన్నాడు. మరి తన తండ్రి సరిగ్గా లేకపోయినప్పటికీ అంటే ఏంటి, అక్కడ కూడా మరి మనం దేవుని కృపని చూస్తా ఉన్నాం కదా, హిజ్కియా గారు మంచిగా ఉండి దేవునిలో కొనసాగటం అనేది. అదేవిధంగా మరి ఇక్కడ అది హిజ్కియా గారి గురించి చూడొచ్చు కదా, 18వ అధ్యాయము 4వ వచనంలో. 1వ వచనంలో, యూదారాజును ఆహాజు కుమారునైన హిజ్కియా ఏలనారంభించును. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లు వాడని. ఈ విధంగా ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇస్తా 4వ వచనంలో, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసిను.
సో మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఉన్నత స్థలాలు, విగ్రహాలు అటన్నిటిని తీసేసి హిజ్కియా చాలా మంచిగా పరిపాలన చేస్తున్నట్టు. దేని వలన వచ్చింది? ఆయన తండ్రి మంచిగా ఉన్నారనా, ఆయన తండ్రి భయభక్తుల మూలన కాదు, అది దేవుని కృప. అట్లాగే మరి హిజ్కియా వాళ్ళ యొక్క తాతగారు అంటే ఆహాజు గారి తండ్రి యోతాము గారు కూడా, ఆయన గురించి కూడా చూడొచ్చు. 15వ అధ్యాయము 32వ వచనంలో యోతాము ఏలనారంభించెను. అతడు ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారునైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేము నందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. ఇక్కడ ఈయన యోతాము గారు మంచిగా ఉన్నారండి. అంటే ఇక్కడ మనం జిగ్జాగ్ మేనర్ లో చూస్తున్నాం. యోతాము రాజు మంచిగా ఉన్నారు, కానీ కొడుకు ఆహాజు రాజు చెడ్డగా ఉన్నాడు, విగ్రహారాధన చేశారు. మళ్ళా ఆహాజు రాజు కొడుకు హిజ్కియా మంచిగా ఉన్నాడు, ఆయన దేవునికి అనుసారంగా విగ్రహాన్ని తొలగించి మంచిగా ఉన్నారు. అది దేవుని కృప మాత్రం. మరలా ఆయన కొడుకు మంచిగా ఉన్నాడంటే మనషే 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన మనషే గారు సరిగ్గా ఉండరు. ఎంత ఘోరమైన పాపాలు చేస్తా ఉంటాడు ఆయన. మీరు అందరూ చదవచ్చు తర్వాత ఖాళీ ఉంటే 21వ అధ్యాయంలో భయంకరంగా పాపాలు చేస్తా ఉంటాడు, అన్ని విగ్రహారాధన చేస్తా. అమోరీలో దేవుడు ఏ ప్రజలనైతే వెళ్ళగొట్టి వీళ్ళకి ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చారో ఎగ్జాంపుల్ చూడొచ్చు. 21వ అధ్యాయము 10వ వచనంలో యూదా రాజైన మనిషి ఈ హేయమైన కార్యములు చేసి తనకున్న ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించినంత చెడు నడత కనపరిచి తాను పెట్టుకుని విగ్రహముల వలన యూదా వారు పాపం చేయుటకు కారకుడు ఆయన. ఇలా చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు 5వ వచనంలో కూడా, ఎంత 5వ వచనము 3వ వచనము, హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేల్ రాజైన ఆహాబు చేసినట్లు ఇట్లా ఇంత భయంకరమైన విగ్రహారాధన నింపేస్తాడు వాళ్ళు. మరి తండ్రి హిజ్కియా ఏవైతే పడగొట్టిన ప్లేస్లు ఉన్నాయి విగ్రహారాధన లేకుండా వాటన్నిటిని మళ్ళీ కట్టించి ఇంత భయంకరంగా చేస్తే ఈ రోజుల్లో ఈ 2 కింగ్స్ చదువుతుంటే నాకు అనిపించింది, అరే హిజ్కియా రాజు అడిగి మరి ప్రార్థన చేసి పాపం చక్కగా 15 ఏళ్ళు ఆయుష్ పొందుకుంటే ఈయన 12 ఏళ్ళయ్యే అంటే రాజు పరిపాలన సాగిస్తాడు. అంటే తనకి ఆయుష్ ఎక్స్టెండ్ చేసిన తర్వాతే పుట్టినట్టుగా అనిపిస్తుంది. మరి అయ్యో ఈయన పుట్టి కూడా ఏం ఉపయోగం, ఇంత భయంకరంగా విగ్రహారాధన చేస్తున్నాడే ఈయన అనిపించింది నాకు. మరి తండ్రి భయభక్తులున్నా ఇతనికి లేదు. అయితే మరలా తర్వాత చూస్తే తన కొడుకున్నాడు ఆమోను కూడా సరిగ్గా ప్రవర్తించలేదు. కానీ తన తర్వాత యోషియా 22వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యోషియా గురించి చదివినప్పుడు నాకు కొంచెం మనసు సంతోషం అనిపించింది. ఆయన 8 ఏండ్లు వాడై పరిపాలన సాగిస్తాడు. యోషియా ఎవరు? మనష్షే మనవడు అనమాట. ఆయన వచ్చి చాలా బాగా మరి మందిరం అంతా శిథిలం అయిపోతే దాన్ని బాగు చేపిస్తారు చక్కగా. మరి అక్కడ ఒక బుక్ దొరికినప్పుడు ఆ బుక్ లో రాయబడి ఉంది ఇంత ఉగ్రత వస్తుందని చెప్పినప్పుడు మరలా అంతా సెటరేట్ చేసుకుని అందరినీ పిలిపించి చక్కగా మనం దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. 23వ అధ్యాయము 3వ వచనంలో. మరి తన తండ్రి ఆమోను మరి తన తాతగారు మనషే అంత భయంకరమైన పాపం చేసిన మరి యోషియాకి భయభక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన కృపను బట్టి, దేవుని కృపను బట్టి. మరి ఇక్కడ మనం చూడొచ్చు అక్కడున్న 23వ అధ్యాయం అంతా ఆయన 22, 23వ అధ్యాయంలో దేవుని కొరకు ఎట్లాంటి కార్యాలు జరిగించారు. మరి ఆ భయంకరంగా ఉన్న దేశంలో ఆ పాపాన్ని ఆ విగ్రహారాధన అంతటిని తొలగించి మరి ఆ మందిరాన్ని బాగు చేయించి అంత బాగా మరి 22వ వచనంలో మనం చూడొచ్చు. 23వ అధ్యాయము ఎవరన్నా చదువుతారండి? 2వ రాజులు 23వ అధ్యాయము 22వ వచనం. ఓకే, సమయం మరి మించిపోకుండా చదువుకున్నాము. ఇశ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి చూడండి, ఈ రాజుల టైంలోనే కాదు, డేవిడ్ టైమే కాదు, సాల్ టైం, కింగ్స్ టైం కాకుండా న్యాయాధిపతుల టైం నుంచి మెన్షన్ చేస్తున్నారు. న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజు యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు
ఎన్నడూనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కన్నపిశాచి గలవారిని, సోదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకే ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. ఇది చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మనష్షే కొడుకు పుట్టారే, ఉపయోగం ఏముంది, ఈయన ఇంత పాపం చేశాడు కదా అనిపించింది. కానీ ఆయన మళ్ళా తర్వాత చూస్తే మరి అదే ఆ పాపం చేసిన వ్యక్తి ద్వారా దేవుని కృప అంటే ఏంటో మనందరం అర్థం చేసుకునేట్టుగా ఆయన మనవడు అసలు అంత ముందున్న రాజుల్లో ఎవరు మరి సెలబ్రేట్ చేయనట్టుగా ఈ పస్కా పండుగ సెలబ్రేట్ చేయటం, దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో మరి దేవుణ్ణి అనుసరిస్తూ మరి ఆయన ధర్మశాస్త్రం చొప్పున చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవడం, అవన్నీ కూడా చూస్తే కేవలము మన ఎఫర్ట్స్ కాదు కానీ ఆయన కృప మాత్రమే. మన ఎఫర్ట్స్ తో పాటు ఆయన కృప ఉంటేనే తప్పకుండా మన జీవితాల్లో మన పిల్లలు కానీ మన కుటుంబంతో కానీ దేవుని సన్నిధిలో కొనసాగడానికి ఉంటుంది. సో మనం ఇక్కడ దేన్ని బట్టి అతిశయించాలంటే మన కుటుంబం దేవునిలో ఉన్నాం, అది చాలా సంతోషించదగిన విషయం ఉండాలి కూడా. అదే దేవుడు కూడా ఆశిస్తున్నారు. అది ఇవాళ కాకపోతే రేపైనా, ఒకవేళ మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబాల్లో మరి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ తో కొనసాగుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే కాంప్లికేషన్ గా, హాఫ్ హార్టెడ్ గా, ఏదేమైనా అయితే మరి దేవుడే తన కృప చొప్పున తన సమయంలో ఆయన కృపను పొడిగించి మన జీవితాల్లో అట్లా మనందరి కుటుంబాల్లో కూడా ఆయన కార్యాన్ని జరిగించి ఆయన మహిమార్థమే మనల్ని ముందుకు నడిపిస్తారని మనం అందరం మరి ఆశించవచ్చు. అదేవిధంగా మరి కొన్ని శ్రమలు మన జీవితాల్లో ఎందుకు వస్తా ఉంటాయి అంటే మనం చూడొచ్చు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. చెప్తున్నారు కదా, ఏ ఆదరణతో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా మనల్ని ఆదరించడం కోసం శక్తి గల వారు మగినట్లు ఆయనే మనల్ని ఆ శ్రమలన్నిటిలో ఆదరిస్తాడు. మనం ఇప్పుడు ఏదన్నా బాధ కూడా భరించి మనం ప్రయాణం చేసినప్పుడే వేరే వాళ్ళు ఆ బాధల్లో ఉన్నప్పుడు పర్లేదు, దేవుడు సహాయం చేస్తారని మనం అనుభవించి అనుభవపూర్వకంగా వాళ్ళకి చెప్పగలం. లేదంటే మనం పెయిన్ ఎలాగుంటుందో తెలియకుండా మేబీ మనం అంతగా వాళ్ళని ఆదరించలేకపోవచ్చేమో. అది కూడా ఒక రీజన్ దేవుడు మనకు ఆ శ్రమల్ని అనుమతించడానికి. అదేవిధంగా మరి ఇంక మనం చూసుకున్నట్లయితే దావీదు భక్తుడు కూడా ఆయన హృదయానుసారుడని టైటిల్ ఎట్లా పొందారు? ఆయన ఎబిలిటీని బట్ట మరి అది కూడా దేవుని కృపగా మనం చూడొచ్చు. దేవుని కృపను బట్టే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏలీ కొడుకుల్ని హెచ్చరించినప్పుడు వాళ్ళని వినలేదు. ఎందుకంటే ఇంక దేవుడు వాళ్ళని చంపదలుచుకున్నారు. వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు చంపదలుచుకున్నారు, వైస్ వర్సా. కానీ దేవుని కృప ఉంటేనే మనందరం ఇప్పుడు ఆయన సన్నిధికి రాగలిగాం. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటున్నామంటే అది మన గొప్పతనమా, మన యోగ్యత అంటే కాదు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఆయన సన్నిధికి రావాలని, ఆయన సన్నిధిలో మనం కొనసాగాలని మనం ఆశపడతా ఉన్నాము. మరి చూద్దాము. 1వ మరి రాజులు 13వ అధ్యాయము 2వ వచనం. 1వ రాజులు 13 అంటే దేవుడు అదే దావీదు హృదయానుసారుడుగా ఎందుకు పిలువబడ్డారు, ఎట్లాగో అన్నదానికి మరి రీజన్ గా ఈ వాక్యం నుంచి మనం ఒకసారి చూద్దామండి. 2వ వచనంలో 13వ అధ్యాయము మొదటి రాజులు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, యెరోబాము రాజు ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠం 12వ అధ్యాయంలో మనం చూడొచ్చు దాని బ్యాక్గ్రౌండ్. యెరోబాము మరి ఇశ్రాయేలు మీద రెహబాముని యూదా వాళ్ళ మీద ఉంచి
మరి మిగతా 10 గోత్రాల మీద యెరోబాము అన్న రాజుకి దేవుడు అధికారం కట్టబెడతాడు. మరి సొలొమోను తను మరి అంత వైభవం, అంత జ్ఞానం పొందుకున్నప్పటికీ తన భార్యలను బట్టి విగ్రహారాధన చేసి తప్పిపోయిన టైంలో ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. దావీదు అంత భయభక్తులు కలిగిన రాజు, మరి అసలు దావీదు అంత రాజు, దావీదు అంతగా దేవుని వెంబడించిన వాళ్ళు మనం ఇంకెవరిని చూడకపోవచ్చు. కానీ వెంటనే తన నెక్స్ట్ జనరేషన్ అయినా తన కొడుకు సొలొమోను అంత జ్ఞానం పొందుకుని కూడా మరి దేవుని యందు పూర్తిగా భయభక్తులు చివరి దశలో ఉండలేనట్టుగా మనం చూస్తున్నాం. తన భార్యల్ని మరి అనేకమైన భార్యలను చేసుకొని వారి భార్యలను బట్టి విగ్రహారాధన, వాళ్ళకి వాళ్ళ భార్యలు పూజించే దేవుళ్ళు గుడులు కట్టించేసినట్టుగా తను కూడా విగ్రహారాధన మరి దాంట్లో పడిపోయినట్టుగా అలా విగ్రహారాధన దేశంలో అనుమతించాడు. వెరీ నెక్స్ట్ కొడుకు అయింది. జస్ట్ దావీదు తర్వాతే కదా, నెక్స్ట్ తరంలోనే అలా పాపం వచ్చేసింది దేశంలోకి. అయితే మరి ఇక్కడ చూస్తాం ఆ పాపాన్ని బట్టి దేవుడు, అది దావీదు విషయంలో నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు ప్రతిసారి చెప్తారు కదండి, నేను సౌలుకి నా కృపను కనపరచకుండా దూరం చేసినట్టు దావీదుకి నేను అలా నా కృపను దూరం చేయనని దేవుడు పదే పదే ప్రామిస్ చేస్తా ఉంటారు కదా. మనం అన్ని వాక్యాలు ఇప్పుడు చదవం కానీ టైం లేదు. సో ఏం చెప్తారు, ఆ కృప ఏంటి, నేను నీకు ఇచ్చిన ప్రామిస్ ని బట్టి నీకు తరతరాలు నీ సింహాసనం మీద నీ పిల్లలు ఉంటారు, ఒకళ్ళు రాజు పరిపాలన చేయడానికి అని చెప్తారు. అదే సౌలు భక్తుడికి అయితే ఇంక అక్కడితో ఆగిపోయింది. కానీ దేవుడు కృపను దావీదు పట్ల ఎక్స్టెండ్ చేసి ఆయన ప్రామిస్ ని బట్టి సొలొమోను పాపం చేసినా కానీ ఒక 2 గోత్రాలకు మటుకు తరతరాల వరకు దేవుడు ఇస్తానే ఉంటారు ఆ రాజ్యాధికారం అనేది. దావీదు తర్వాత ఒక్కొక్క కొడుకు. అట్లాగే సొలొమోను పాపం చేసినప్పటికీ రెహబాముకి ఇస్తారు 2 గోత్రాలు. ఆ ప్రామిస్ ని బట్టి, ఆ గ్రేస్ ని చూపిస్తాను దాన్ని బట్టి మిగతా 10 మీద యెరోబాముకి ఇస్తారు. మరి యెరోబాము ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, అరే చూడు ఇంత వాళ్ళకి అంత 2 గోత్రాలకి ఇచ్చి నాకు 10 గోత్రాలకు దేవుడు ఇచ్చాడు కానీ భయభక్తులు అలాగ ఉండకుండా నాకు ఇచ్చిన ఇది ఎక్కడ పోతుందో వీళ్ళని ఆపాలన్నట్టుగా మళ్ళీ యెరూషలేముకి వెళ్తే ఎక్కడ ఈ రెహబాము వైపు తిరిగిపోతారో, వీళ్ళందరూ నన్ను వదిలేసి అని ఏం చేస్తాడు, 2 దూడలను జయించి ఒకటి బేతేల్లో ఒకటి దానిలో పెడతారు. ఇది ఎక్కడ 12వ అధ్యాయంలో ఉంటది 29వ వచనంలో. మరి అట్లా పెట్టి ఈయన ఏం చేస్తుంటాడు, ఈయనే లేవీలు కాని వాళ్ళని పెట్టేసి అక్కడ బలులు అర్పిస్తా ఈయనే అక్కడ బలి అర్పించడానికి బలిపీఠం మీదకి ఎక్కుతారు. ఇక్కడ 33వ వచనంలో ఉంటది. ఈ ప్రకారము అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేల్లో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించవచ్చును. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయటికే తానే బలిపీఠం ఎక్కిను. మరి యెరోబామే ఇక్కడ ధూపం వేయడం కోసం ఆ బలిపీఠం ఎక్కారు. అయితే అప్పుడు 13వ అధ్యాయంలో యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చి ప్రకటిస్తారు. ఏమని, బలిపీఠమా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషు శల్యములను నీ మీద దహనము చేయును. ఈ రకంగా మరి బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా, ఏం చెప్తున్నాడు, నేను పట్టుకోండి అని చెప్పి ఆయన చెయ్యి చాపాడు. చాపినప్పుడు ఏమైంది, అతను చాపిన చెయ్యి ఎండిపోయిను. దాన్ని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయింది. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన మాట చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయినప్పుడు రాజు, నా చేయి మునుపటి వల్లే బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొను గనుక రాజు చేయి మరలా బాగా మునుపటి వల్లే ఆయన. ఇక్కడ ఏం చూస్తున్నాము, మరి ఆ ఫస్ట్ టైము మరి డేవిడ్ తర్వాత సొలొమోను, రెహబాము వాళ్ళ తర్వాత 10 గోత్రాలను విడిపించి విడదీసి ఇజ్రాయేలీలకి, అంటే సెపరేట్ గా ఇజ్రాయేలీలకి ఫస్ట్ కింగ్ యెరోబాముకి ఇచ్చినప్పుడు తను ఎంత భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పట్ల. అట్ట కాకుండా దానికి వచ్చిన పవర్ కి కోసం భయపడతా మరి కాపాడుకోవాలన్న విగ్రహారాధనలో దిగిపోయాడు. ఏంటి ఇట్లా దూడలను జయించేసి పైగా బలిపీఠం ఎక్కేసి దైవజనుడు చెప్తే భయపడి రిపెంట్ అవ్వకుండా పైగా తననే పట్టుకోండి అని చెప్పి ముందుకు జాపినప్పుడు తను అట్లా పనిష్ చేయబడినట్టు చూస్తున్నాం. ఇక్కడ ఉంది కదా, ఏం చెప్తున్నారు, యోషియాను ఒక శిశువు పుట్టిను, నీ మీద ధూపం వేసినంత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించినని చెప్పి. ఇప్పుడు ఈ యోషియా ఎవరంటే మనం చదివాం కదా, హిజ్కియా గారు మనవడు, మనష్య మనవడు యోషియా. ఆయన చేసిన కార్యాలు ఇవన్నీ చేస్తారు. 23వ అధ్యాయంలో ఉంటది. ఆ ఇజ్రాయేలీల వైపు వెళ్ళి
అక్కడ బలిపీఠాలు సమాధుల్లో ఉన్న మనిషి శల్యాలు తీసి ఆ బలిపీఠాల మీద వేయటం అదంతా ఉంటది, తర్వాత మీరు చదువుకోవచ్చు. మరి అదే విధంగా ఇంకొక వచనం దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, 2 దినవృత్తాంతాలు 22:10. మరి ఇవన్నీ చదవటానికి మన దగ్గర సమయం లేదు, కానీ అక్కడ కూడా వృత్తాంతం ఏంటంటే అతల్య ఆమె ఏం చేస్తుందంటే, రాజు చనిపోయినప్పుడు 10వ వచనంలో మనం చూడవచ్చు, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశీకులందరినీ హతం చేసిన రాజవంశజులందరినీ. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు మరి వారి భర్త గారు ఈయన యాజకుడైన ఏం చేస్తారు, యెహోయాదా గారు, వీళ్ళిద్దరు కలిసి ప్రాణాలకు తెగించి మరి రాజుగారి కొడుకుని కాపాడుతారనమాట. అక్కడ ఆమెకి అతల్యాకి దొరకకుండా రాజుగారి కొడుకుని దాసి యెహోయాదాను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యకు కనబడకుండా అతను దాచిపెట్టిన కనుక ఆమె అతన్ని చంపలేకపోయిన. ఈ రకంగా మరి రాజు కుమారుణ్ణి వాళ్ళు ప్రాణాలకు తెగించి కాపాడినప్పుడు ఎవరిని, రాజుగారి కొడుకు అహజ్యా కుమారుడైన 11వ వచనంలో అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారు అందరిలో నుండి దొంగిలించి యోవాషుని వాళ్ళు తప్పించి వాళ్ళు కాపాడి 6 సంవత్సరాల పాటు 6-7 సంవత్సరాలు మరి వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడతారు. మరి రాణికి తెలిసిందంటే ఏమన్నా ఉందా, వాళ్ళని కూడా చంపించేసి ప్రాణాలు తెగించి కాపాడి 7వ సంవత్సరంలో ఏం చేస్తారు, 23వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు, యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాం కుమారుడైన అజర్యాతోను యెహోహానాన్ కుమారుడైన ఇష్మాయిల్తోను ఓబేద్ కుమారు ఇట్లా వాళ్ళ కింద ఉన్న అధిపతులందరికీ సెలవిచ్చి ఆజ్ఞించి వాళ్ళు ఏం చేస్తారు, 7వ సంవత్సరంలో అతను బయటికి తీసుకొచ్చి రాజుగా అతను ప్రకటిస్తారు యోవాషుని. మరి ఈ యోవాషు గారు ఏం చేస్తారు, 24వ అధ్యాయం అంతా చదవచ్చు, 23, 24 అధ్యాయం అంతా. జబ్తక్ యెహోయాదా 15వ వచనంలో మనం చూడొచ్చు, 24వ అధ్యాయము 2 క్రానికల్స్ 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను, అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతను పాతిపెట్టిరి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే, ఆయన ఉన్న దినాలన్నీ మంచిగా ఉన్నారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత 17 వచ్చిన యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఇక్కడ జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసి వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యూదా వారి మీదకి యెరూషలేం మీదకి కోపం వచ్చిన. ఆ కోపం వచ్చినప్పుడు ఏం అవుతుంది, 20వ వచనంలో, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్తిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతన్ని సావగొట్టిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు, యోవాషు అసలు మరి ప్రాణాలకు తెగించి తనను కాపాడి రాజుగా చేస్తే, మరి యెహోయాదా యాజకుడు బ్రతుకున్నంత కాలం మంచిగా బ్రతికాడు, కానీ ఆయన చనిపోయాక ప్రజల మాటిని విగ్రహారాధనలో చేసింది కాక, మరి యెహోయాదా కుమారుడు ఇలా మీరు తప్పు చేస్తున్నారు అని ప్రకటించినప్పుడు రిపెంట్ అవ్వకుండా అతన్నే చంపించేస్తారు. తన ప్రాణాలు కాపాడినటువంటి మరి ఆ వ్యక్తి యొక్క కుమారుణ్ణే చంపించేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి వీళ్ళిద్దరు రాజులు ఇలాగూ ప్రవక్తలు వాళ్ళతో చెప్పినప్పుడు చంపించేశారు. కానీ మరి దావీదు భక్తుడైతే మన అందరికి తెలుసు, మళ్ళీ అవి చదవం మనం, నాతాను ప్రవక్త వచ్చి బహిరంగంగా ముఖం మీద చెప్తారు, నువ్వైతే ఈ పాపము వచ్చిబాతోటి నువ్వు సీక్రెట్ చేసావు, కానీ పట్టపగలు నీ కొడుకే నీ ఇంటి వాళ్ళతో ఇట్లా అందరికీ తెలిసేట్టుగా పాపం చేస్తారు అన్నప్పుడు ఒక రాజుగా అతనికి అది ఎంత ఈగో హర్ట్ అయ్యే స్థితి, అతను ఎంత ఎలాగో అగ్రెసివ్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ అదేమీ లేదు, దావీదు పశ్చాత్తాపడతారు. దావీదు పశ్చాత్తాపడి మరి నేను తప్పు చేశానని ఒప్పుకొని దేవుని కూడా క్షమాపణ అడుగుతారు. అట్లా చాలా, ఇది ఒకటే కాదు, ఇంకా డేవిడ్ క్యారెక్టర్ చదవాలి మనం డిస్కస్ చేయాలంటే ఆయన క్యారెక్టర్ స్టడీ ఇంకా 2-3 రోజులు పడుతుంది.
2, 3 స్టడీస్ అవసరం అవుతది. అయితే అలా ఎన్నో గుణగణాలను బట్టి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. మరి దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టే తన జీవితంలో నువ్వు ఇలా తప్పు చేశావు అన్నప్పుడు ఒప్పుకోకుండా, మరి అదే కప్పుకోకుండా ఒప్పుకొని, దేవుడా నేను ఎట్లా ఇంత పాపం చేశాను, నన్ను కడుగు హిస్సోపుతో నా పాపం కడుగు అని చెప్పి ప్రార్థన చేసి ఒప్పుకున్నట్టు చూస్తాము. ఇంక మనం వేరే స్టడీలో మేబీ ఇంకా డీప్ గా ధ్యానించవచ్చు. అంటే తను ప్రవక్త మీద అట్లా నెగిటివ్ పెట్టుకోకుండా తను మంచిగా ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ఇశ్రాయేలీలు ఓకే. మనం నెక్స్ట్‌ది చూద్దాం అండి. ఇంకా డీప్‌గా చూడటానికి సమయం లేదు గానీ, మరి ఇక్కడ మనం 31 కీర్తనలో మనం చూసాం గదా! ఇప్పుడు దావీదు భక్తుడు చెప్తున్నారు గదా! నేను దుఃఖంతో నా ఏళ్ళు వెళ్ళబుచ్చుతున్నాను. మరి నన్ను చూచినప్పుడు వీధుల్లోకి పారిపోయారు అని చెప్తున్నాడు. మరి అదే భక్తుడితోటి మరి ఎట్లా ఏం జరిగింది మనం చూడొచ్చు. మరి అట్లాంటి పరిస్థితుల్లో తనేమన్నా ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గరికి ఏమన్నా ఈయన పంపించాడంటారా? అంటే దావీదు భక్తుడు అయ్యో నేనేం తప్పు చేయలేదు కదా, మీకోసం నేను పాటుపడ్డాను, ప్రయాసపడ్డాను, నాతో ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళ ఇశ్రాయేలీల ప్రజల దగ్గరికి ఏమన్నా రాయబారం పంపించాడా తను? లేకపోతే తను ఏమన్నా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడా, నేను రాజు అయితే నేను ఇంకెంత బాగా వాళ్ళని పరిపాలించవచ్చు, నా దగ్గర ఇంత ఎబిలిటీ ఉంది, నేను చూడండి అని చెప్పి వాళ్ళకి ఏమన్నా చెప్పారా? లేదు. ఇక్కడ మనం మొదటి దినవృత్తాంతాల్లో చూడొచ్చు. 12వ అధ్యాయము దావీదు యొక్క ఎబిలిటీని, ప్రయత్నాలను బట్టి కాదు గాని మనం ఇక్కడ చూడొచ్చు. అలాంటి స్థితిలో మరి జంగల్లో మారా ఫిర్తా అంటే తన ప్రాణాలను కాపాడుకుంటూ తిరుగుతున్న దావీదు, అది కూడా దావీదు యొక్క డిసప్పాయింట్మెంట్ టైం కూడా దేవుని యొక్క అపాయింటెడ్ టైంగా మనం చూస్తా ఉన్నాం. మరి ఒకానొక సమయంలో మన జీవితాల్లో కూడా వచ్చే పరిస్థితులు, శ్రమలన్నీ కూడా దేవుడు అనుమతించబట్టే వస్తున్నాయి. అవన్నీ మన మేలుకే, మన క్యారెక్టర్ బిల్డప్ చేయబడ్డానికి. మరొక సమయం వచ్చినప్పుడు దేవుడే ఆ పరిస్థితులన్నిటిని ఆయన కృప చొప్పున అద్భుతంగా ఆయన మార్చబోతా ఉన్నారు. అది ఎట్లా అయింది దావీదు జీవితంలో మనం చూడొచ్చు. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 1వ వచనం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయుల్లో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యొద్దకు సిక్లగు వచ్చిరి. ఇలా చెప్తున్నారు. ఎక్కడ కీషు కుమారుడైన సౌలుకు భయపడి ఇంకనూ దాగి ఉన్నప్పుడంట. 31 కీర్తనలో ఏం చెప్తున్నాడు, నేను దుఃఖంతో వెళ్ళబుస్తున్నాను, నా దినాలు నిట్టూర్పుతో గడిచిపోతున్నాయి, అసలు నన్ను చూస్తేనే వీధిలో పరిగెత్తున్నారు. అంత పాపం దావీదు ఏం చేశాడండి? ఏం లేదు. కానీ దేవుడు అనుమతించారు ఆ పరిస్థితులను అట్లాగా. మరి అలాంటి స్థితిలో ఉన్న దావీదు దగ్గరికి ఇంకా భయపడి దాగి ఉన్నాగానే సౌలు బంధువుల్లో బెన్యామీన్‌లో పరాక్రమశాలులైన వారు వచ్చారు. ఇంకా ఎవరెవరు వచ్చారంటే ఈ 12వ అధ్యాయం అంతా మనం చూడొచ్చు. 8వ వచనంలో ఉంటది. గాదీయుల్లో వస్తారు. మళ్ళా 16వ వచనంలో బెన్యామీనీయులు ఉంటారు. మరలా 22వ వచనంలో మనం చూడొచ్చు. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయవారు అతని వద్దకు వచ్చుచుండిరి. ప్రజలే వస్తున్నారు. ఒకప్పుడు ఆ దావీదుని చూసి వీధిలో పారిపోయి ఒక్కళ్ళు కూడా కనిపించకుండా పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు? ప్రజలే ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు. బెన్యామీనీయుల్లోంచి మళ్ళా మనం చూడొచ్చు 24వ వచనంలో యూదా వాళ్ళు, 25వ వచనం షిమ్యోనీయులు, అదేవిధంగా లేవీయులు, అహరోను వంశీయుల్లోంచి, అదేవిధంగా మరి ఎఫ్రాయిమీలు, మనష్షే, ఇస్సాకీరీలు అని ఇలా మొత్తం 12వ అధ్యాయంలో ఎవరెవరు ఈయన దగ్గరికి వచ్చారో రాసుంది. మరి ఈ దినాల్లో నేను ఇది ధ్యానిస్తా ఉన్నప్పుడు నేను కొంచెం యాడ్ చేసి ఇక్కడ కౌంట్ చేసి యాడ్ చేస్తే ఎంత నెంబర్ వచ్చిందంటే 37వ వచనంలో మనం చూడొచ్చు వీళ్ళందరూ ఎంతమంది అయ్యారో. యుద్ధాయుధాలను ధరించి 1,20,000 మంది యోధులు దావీదు దగ్గరికి వచ్చారని. గాదీలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను 1,20,000 ఇంకా పైన ఉన్న వాళ్ళు కాకుండా. సో వీళ్ళందరూ ఆల్ టుగెదర్ ఎంతమంది అయ్యారు? వీరందరూ ఏమైనా వచ్చారు ఈయన దగ్గరికి? యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారే హెబ్రోనుకు వచ్చిరి. మరి అందరూ కలిపి ఎంతమంది అయ్యారంటే 3,40,20 మంది అయ్యారు. ఒకప్పుడేమో వీధిలో చూసి మరి పారిపోయినాళ్ళు, అయ్యో నేను ఓటుకుండ వంటి వాడిని అయిపోయాను అంటున్నాడు. అసలు మామూలు మట్టి కుండకే విలువ ఉండదు. మట్టి కుండ ఎంత కాస్ట్ ఉంటదండి? ఇంకా ఓటుకుండ అయితే ఇంకేమన్నా విలువ ఉంటదా?
విలువే ఉండదు కదా. కానీ కొన్ని పరిస్థితులు, అలాంటి డిసప్పాయింట్ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే, ఆ దేవుడు అపాయింట్ చేయబట్టే, దేవుడు తన ప్రజల మీద రాజుగా ఆయన్ని ట్రైన్ చేస్తున్నారు కాబట్టి అనుమతించారు. సో అదే దావీదు దగ్గరికి మరి ఈ 3 లక్షలు పైగా 3.5 లక్షల దగ్గర జనాంగం వచ్చి మీరు మా మీద రాజుగా ఉండండి అని చెప్పి అడుగుతున్నారు దావీదుని. అక్కడ మనం చూడొచ్చు. మరలా అక్కడ 3 రోజుల పాటు వాళ్ళందరూ విందు చేసుకుంటారు. మిగతా దగ్గరున్న ట్రైబ్స్ వాళ్ళందరూ కూడా ఆహార వస్తువులు, పిండి వంటకాలు, అంజూరు పడలు, ఎండిన ద్రాక్ష పండ్లు ఇవన్నీ తెచ్చినట్టుగా ఉంటది ఆఖరి వచనంలో, 40వ వచనంలో. మరి సో ఇందా మనం చదువుకున్నాం కదా, స్తుత్యాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకున్నాను. మరి దేవుడు దావీదు ఉన్న పరిస్థితుల్లో, ఆ కన్నీటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం కష్టంగా కనిపించవచ్చు. కానీ మరి మన ముందు నీ భక్తుల జీవితాలు, యోసేపు, మరి దావీదు, దానియేలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ జీవితాల్లో శ్రమ అనుభవించారంటే దేవుడు ఒక కారణం లేకుండా అనుభవించలేదు. మన జీవితాల్లో కూడా వచ్చే ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, బాధలు ఇవన్నీ ఉన్నప్పటికీ మరి మనం వీటిలన్నిటి నుంచి నేర్చుకుంటా మనం నిత్యం దేవుణ్ణి స్తుతిస్తా ముందుకు కొనసాగటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. మరి అదే మనం ఇంకొకసారి చివరిగా చూద్దామండి. మరి యూదా పత్రికలో కూడా మనం చూసినట్లయితే యూదా పత్రికలో 9వ వచనంలో, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చు తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపుని విషయములను గూర్చి దూషించు వారే వివేక శూన్యములకు మృగముల వల్లే వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే దేవుని రాజ్యంలో ఉండకుండా భక్తిహీనులే, ఈ 4వ వచనంలో ఉంది కదా, ఎలాగనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఇట్లా ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారని యూదా పత్రికలో రాస్తా ఉన్నారు కొంతమంది. మరి ఎవరైతే ఇలాగూ దేవుని మహిమార్థమే జీవించట్లేదో, పాపంలో అలా జీవిస్తా ఉన్నారో వాళ్ళ మీద దేవుడే తీర్పు తీరుస్తారని. అట్లాగే ఇక్కడ 8వ వచనం చూడొచ్చు. అటువల్లే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుతూ ఉన్నారు. అయితే వాళ్ళైతే మహాత్ములు దూషిస్తున్నారంట, కానీ అట్లాంటి వాళ్ళందరూ దేవునిలో జీవించకుండా ఇక్కడ తీర్పు గురించి కూడా చెప్తున్నారు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రం చేసిన. ఇట్లా చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే పడబోయబడిన దూతలు ఉన్నాయో, మరి ఆ దూతల ఆధీనంలో ఉండి దేవుని అంగీకరించుకున్నారు, వాళ్ళ కొరకు ఇట్లాంటిదంతా ఉంది అని. అయితే ప్రధాన దూత మట్టుకు ఏం చేస్తున్నారు, మిఖాయేలు అపవాదితో వాదించి ఏమంటున్నారు, మోషే యొక్క శరీరం గురించి అక్కడ వాళ్ళకి తర్కం వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి తెగించకుండా ఏమంటున్నారు, దేవుడు నిన్ను గద్దించును గాక అంటున్నారు. అది నేను ఉన్నాను అనుకో ఆ ప్లేస్ లో, మిఖాయేల్ గారి ప్లేస్ లో, అసలు అపవాది మీదకి మనం ఏ మాత్రం సంకోచించి ఎన్ని మాటలు అంటానికి. ఎందుకంటే అతను అంతా మనకు తెలుసు, అగ్నిగుండమే తను పూర్తిగా. మరి తను పడిపోయింది కాక తనతో పాటు ఇంకా కొంతమంది లాక్కుపోవాలని అగ్నిగుండానికి ఎప్పుడు తిరుగుతా ఉంటాడు కదా. మరి అట్లాంటి అపవాదిని దూషించడానికి మరి నేనైతే సంకోచించిన, కానీ మరి మిఖాయేలు ప్రధాన దూత ఏమంటున్నారంటే తీర్పు తీర్చి తెగింపక మరి ప్రభువే నిన్ను గద్దించును గాక అంటున్నాడు. మరి నేను కూడా నేర్చుకుంటా అన్నాను. ఇంతకుముందు కూడా నేను చెప్పా కదా, ఇదివరకు రోజుల్లో తొందరగా తీర్పు తీర్చేసేలాగా అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను గమనిస్తా ఉన్నాను, ఎవరన్నా మంచిగా దేవుళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కువ ఎడోర్ చేయటం, ప్రైజ్ చేయటం, లేకపోతే కొంచెం బలహీనంగా ఉంటే తీర్పు తీర్చేటప్పుడు నాలో ఇంత బలహీనత ఉన్నప్పుడు చూసుకోకుండా. అయితే నేను నేర్చుకుంటా ఉన్నాను, ఎవరిని తీర్పు తీర్చకుండా ఎవరన్నా మంచిగా ఉన్నారంటే అది దేవుని కృపే, ఎవరన్నా బలహీనులుగా ఉన్నారంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే మనం ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నారు 22వ అధ్యాయంలో 20వ వచనంలో చూడొచ్చు కదా. ఇదే యూదా పత్రికలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమలో నిలిచుండేట్టు మనల్ని మనం కాచుకోవాలి. నేను చూస్తా ఉన్నాను మరి ఈ దినాల్లో
అంటే ప్రతి డినామినేషన్ లోనూ మంచి భక్తులు ఉన్నారు కదా. ఆర్సీఎంలో కూడా ఐ మీన్ ఆయన సెంట్ అగస్టిన్ అంటారు, ఆయన ఎంత గొప్ప సాక్ష్యం. అట్లాగే పెంటెకోస్టల్లో ఐ మీన్ కరిస్మాటిక్ చర్చ్ ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అసలు ఇక ఇలాగో అని తీసేయడం లేదు. అఫ్ కోర్స్ ఇలా ఆర్సీఎం ఇంకా ఏ గ్రూప్స్ లో నామినల్ గా ఉన్నారో, దేవుని నుంచి దూరంగా ఉన్నారో, బైబిల్ వాక్యం నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ మన వాక్యాన్ని ప్రకటించి దేవుని ప్రేమతో వాళ్ళని ముందుకు తీసుకురావాలి, దాంట్లో తిరుగులేదు. కానీ అలాగని ఇప్పుడు నేను మార్నింగ్ చెప్పాను కదా, ఈ మార్నింగ్ ప్రేయర్ గ్రూప్ ఉందని. ఈవిడ రీటా సిస్టర్ గారు కూడా, ఐరన్ రీటా సిస్టర్, అందులో జాయిన్ అవుతా ఉంటారు మాతో పాటు. ఆవిడ ఈ మధ్య జాయిన్ అప్పటి నుంచి రెగ్యులర్ గా జాయిన్ అవుతా ఉంటారు ఆవిడ కూడా. ఆ గ్రూప్ లీడ్ చేసేది ఎవరంటే ఒక బ్రదర్ బెంగళూరు, ఆయన సిఎన్ఐ చర్చ్ బ్యాక్గ్రౌండ్, సిఎన్ఐకి వెళ్తారు. సో అంటే మనం అనుకుంటే జనరల్ సిఎస్ఐ సిఎన్ఐ అంటే అంత ఉంటారేమో, నామినల్ గా ఉంటారని. అట్లా అని మనం పేర్లు లేబుల్స్ వేసేస్తా ఉంటాం, మన మనసులో అలా పడిపోతుంది, వీళ్ళిలా అని. కాదు. అలాగే దైవజనులు కూడా వీళ్ళిట్లాగా అని. వాళ్ళు ఎంత పరిచయం చేశారు, ఉండొచ్చు బలహీనతలు, వాటికి దేవుడే తీర్పు తీరుస్తారు. అయితే మనం ఎవరిని అనబద్దులం కాదు. ఈవెన్ కేఏ పాల్ గారు కూడా, ఆయన ఎంత పరిచయం చేశారు. ఆయన అంటే ఫస్ట్ దేవునిలో రక్షింపబడి ఊరికినే ఆయన అంత ప్రపంచాల్లో అంతమంది మరి వ్యక్తుల్ని సంపాదించలే, అంత పెద్ద మినిస్టర్స్ తోటి ఆయన కలిసి మరి అట్లాగ సభలు జరిపించలేదు. అది అంత ఈజీ వర్క్ కాదు, దేవుని సన్నిధి తనతో ఉండబట్టే. అయితే ఎవరి లైఫ్ లో ఏమి బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ టర్నింగ్ పాయింట్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, మనం ఎవరిని దాన్ని బట్టి ఏ ఒక్క వ్యక్తిని, ఏ దైవజన్ని మనం తోలనాడకూడదు. ఎస్పెషల్లీ దైవజనుల్ని దేవుడే వాళ్ళకి రివార్డ్ ఇచ్చేది, వాళ్ళని తీర్చిచ్చేది కూడా దేవుడే. మనకి వీలైతే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ఎక్కువగా, వీళ్ళు మరలా దేవుని కొరకు వాడబడాలని. అంతేగాని మనం ఎవరిని కూడా తెగించి మనం మరి భయం లేకుండా దూషించకూడదు. అది దేవుని కృపతోనే. మనలో ఏదన్నా మంచి ఉందంటే మన కుటుంబాల్లో పరిచయంలో, ఆ దేవుని కృపతోనే, మన భయంతో దేవుని బట్టి మాత్రమే మనం ఆశిద్దాం. మరి చూస్తా ఉంటాం కొంతమంది ఎవరైనా దైవసేనలు విమర్శిస్తూ ఉంటారు, వీళ్ళలో పరిశుద్ధాత్మ కాదు వేరే ఆత్మని. ఏ ఆత్మ అనేది మనం ఎందుకు తీర్పు తీర్చాలి, దేవుడు కదా తీర్పు తీరుస్తారు. ఎవరైనా పడిపోతే కూడా విమర్శిస్తారు, వాళ్ళు ఎట్లా పడిపోయారో మనకు తెలియదు. అది ఇంకా ఆ దేవునికే వదలాలి. ఒక మనిషిలో ఏదన్నా కార్యం, పవిత్రాత్మ కార్యం జరిగిందంటే అది దేవునికి, ఆ వ్యక్తికి, లేకపోతే దుష్టుడికి తెలుస్తుంది. ఆ ముగ్గురికైతే పక్కా తెలుస్తుంది, మనకు తెలియదు కదా. మనకు తెలిసి తెలియకుండా ఊరినే ఎందుకు విమర్శించాలి. మనం ఎవరిని విమర్శించకుండా, ఎవరికి లేబుల్స్ వేయకుండా, మరి దేవుడు క్షమించలేనంత పాపి ఈ లోకంలో ఎవరూ లేరు. మరి మనం ఎంతో పరిశుద్ధులం కాబట్టి దేవుడు మన పట్ల ప్రేమ చూపించారు అంటానికి కూడా అంత పరిశుద్ధులం కూడా ఈ లోకంలో ఎవరూ లేము. కేవలం అందరము దేవుని కృపను బట్టే మనం ముందుకు సాగుతున్నాము. మరి దూతే తెగించకుండా మరి తను తీర్పు తీర్చలేదు కాబట్టి అపవాదికి, మనం కూడా మనకేం చెప్తున్నారు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు అని చెప్తున్నారు. మరి దేవుని ప్రేమ ఏంటి, మనం చూస్తున్న ఆయన ప్రేమ ఎట్లా ఉంటది? 1 కొరింథీ 13:4 ప్రేమ. మరి ఈ వాక్యాలు నేను ఈ మధ్య కాలంలో చదువుతున్నప్పుడు నాకు ఒకసారి ఆగిపోయా, బాబోయ్ నేను 30 సంవత్సరాలుగా నేను ఎక్కడున్నా అసలు నా ప్లేస్ నేను ఇంకా ఎంత నేను ఇంప్రూవ్ అవ్వాలి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒకసారి గుండె జలదరించింది. ప్రేమ దీర్ఘకాలం సహించిద్దంట. బాబోయ్, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువుది. వీటన్నిటిలో చూస్తున్నప్పుడు అమ్మో, నాకు ఇంకా ఎంత నా లైఫ్ లో ఇంకా నేను ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అనిపిస్తా ఉంది. అట్లాగే అమర్యాదగా నడదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇక్కడికి వచ్చినప్పుడు అయిపోయింది ఒకసారి నాకు ఆలోచనలో పడిపోయా. మనం ఎన్నిసార్లు కదా సడన్ గా అనుకోకుండా గుర్తుకొస్తా ఉంటాయి, అలా ఏమన్నా అపకారం చేశారంటే మనకు తెలియకుండానే. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమని సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటదంట. ఎన్ని ఇచ్చారో చూడండి. వీటిలో అయితే ఇంకా ఎంతగా మనం చేస్తే దేవుళ్ళో ముందుకెళ్తామో అనిపించింది. అయితే నాకైతే తెలిసి నా స్వభావాన్ని, నా స్థితిని బట్టి, నా యొక్క ఎబిలిటీతో నేను ఎప్పుడు వీటిలో నేను పర్ఫామ్ చేయలేను. కానీ ఐ బిలీవ్ దేవుని కృపతో మనం అందరం కూడా ఈ రకంగా ఆయన ప్రేమను కలిగి, ఆయన గుణగణాలు కలిగి, ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు ముందుకు కొనసాగగలమని
దేవుడు అట్లాంటి కృపను మనకు పొడిగించి, మరి సామెతల్లో కూడా ఉంటది కదా, ప్రేమ దోషములన్నిటినీ కప్పునని ఉంటది. మరి అట్లాంటి ప్రేమను మనం సంతరించుకొని ఆ దీర్ఘకాలం సహించే విధంగా, మరి అన్నిటిని ఓర్చుకునే విధంగా, అపకారాన్ని మనసులో ఉంచకుండా, మరి ఇతరులను మనం తర్వాత చూస్తాం కదా, యూదా పత్రికలో చివరిలో ఉంటది, అగ్నిలోంచి కొందరు లాగినట్టుగా. ఎప్పుడు మనం అగ్నిలోంచి కొందరు లాగగలం అంటే, ఇదిగో ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉంటే, ఇలాంటి ఇన్ని గుణగణాలు మనం దీర్ఘకాలం సహించి ఓర్చుకొని వీటన్నిటిని మనం కలిగి, దేవుని ప్రేమను కలిగి వెళ్ళగలిగినప్పుడే మనం కొంతమందిని మనం ఆ అగ్నిలోంచి లాగగలుగుతాం అన్నమాట. కొంతమంది చాలా కష్టం, క్రిటికల్, వాళ్ళు చాలా హర్టింగ్ ఉన్నప్పుడు, విల్లింగ్ గా చేస్తున్నప్పుడు, అది ఈవెన్ వరల్డ్లీ పీపుల్ కూడా కావచ్చు, వాళ్ళకి తెలుసు. ఇంకా నేను అది వేరే ఎప్పుడైనా షేర్ చేస్తాను. మా ఇంటి పక్కన వచ్చారని చెప్పాను కదా రీసెంట్ గా, వాళ్ళు కావాలని చేస్తా ఉంటారు ఎవరైనా. అది ఇప్పుడు దేవుని, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనం దేవుని బిడ్డలను, క్రిస్టియన్స్ అంటేనే వాళ్ళకి నంబర్ 1 ఎనిమి. ఎందుకంటే వాళ్ళ హృదయాలు అలా నింపుతారు, ఈ దినాల్లో వాళ్ళ టీచింగ్ అట్లా ఉంటది కాబట్టి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కావాలని చేసే వాళ్ళు కూడా, మరి యేసు ప్రభు వాళ్ళంతా హింసిస్తున్నప్పుడు వాళ్ళ కోసం ఎలా క్షమించమని ప్రేయర్ చేయగలిగారు? అది దేవుని ప్రేమను బట్టి. మరి అలాంటి ప్రేమ మనకి దేవుడు ఇస్తే తప్పించి, ఆయన కృప ఉంటే తప్పించి మనం ఆ ప్రేమను పొందుకొని ఆయన రాజ్యం కొరకు ముందుకు సాగలేము. అలాగా ఆత్మలను మనం దేవుని కొరకు సంపాదించలేము. సో అటువంటి దేవుని కృపతో, ప్రేమతో మనం నింపి నడిపించును గాక. మరొక మారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. మరి చక్కని వర్తమానాన్ని అందించారు. మేమందరం ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము. మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ వర్తమానాలన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. మీరు ఇంకోసారి వినాలని ఆశపడితే బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే ఈ మెసేజెస్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ప్రార్థన ముగింపు ఆశీర్వాదిస్తారండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలనే సాక్షిగా మీ బంగారు పదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళల్లో తండ్రి, చిన్న మందగా మమ్మందరినీ ప్లాట్ఫామ్ లో చోట చేర్చి మీ వర్తమానం వినడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మనైనా మా దేవ, మీ పక్షాన్ని నిలబడినటువంటి మీ దాసులను ఇంకా బలపరచండి. ఇంకా గొప్పగా వాక్యం చెప్పి అనేక మందిని తండ్రి మీ రాజ్యవారసులు చేయడానికి ఆ బిడ్డను పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆయన మా చోమును పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. చోమును కనెక్ట్ చేసి తండ్రి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి భావిని బట్టి, అలాగనే జాన్సన్ బట్టి, స్వరూప్ గారిని బట్టి పాస్ సన్నిధికి వస్తున్నాం నాయన. ఆయన మా తండ్రి, మాకు మంచి మంచి సేవకులను మీరు ఏర్పాటు చేశారు. వారి ద్వారా మంచి మాటలు మాకు తెలియజేస్తున్నారు. మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి కావలసినటువంటి శ్రేష్టకరమైన నీ మాటలు వినటానికి, నీ లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా మా జీవితానికి అన్వయించుకోవటానికి అయినా మీరు మాకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏదైనా వర్తమానం ఇచ్చినటువంటి మీ ప్రియదాసురాలను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయినా ఆమె మీరు తోడుగా నీడగా ఉండండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేరుకున్న ప్రతి బిడ్డ మీద తండ్రి మీ దర్శనతో ఉదయింపజేసి మీ కాపుదల్లో భద్రపరచమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడిని యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరును గాక. మొదటిన ఆహారం మాకు దయచేయండి. వాళ్ళ అపరాధములు ఇచ్చిన వారిని ఇచ్చిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలోనికి తెగాల్సి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకుని మనకును సకల పరిశుద్ధులకును వాక్యం చెప్పినటువంటి బిడ్డకును విన్న బిడ్డలందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ అయ్యగారు. వాక్యం అందించిన జానకి గారికి, ప్రార్థన చేసిన మురళి బాబాయ్ గారికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికి ఏమైతే రోజు జాయిన్ అవ్వచ్చండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి.